మన ఊరు బడి మనమే కాపాడుకుందాం అన్న టైటిల్తోని ఈరోజు సమావేశానికి ఏర్పాటు చేసిన మిత్రులు, అదేవిధంగా సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. సరే, టైటిల్ బాగానే ఉంది. ఇక్కడ సమస్యలు బాగా తినే 4000 స్కూల్స్ మూసేస్తానంటున్నారు. మాట బాగానే ఉంది. అయితే నేను ఓ చిన్న మాట 2 నిమిషాలలో ముగించేస్తాను. ఒక మండలాన్ని కేంద్రంగా చేసుకొని, ఒక యూనిట్గా చేసుకొని, మండల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది, ఎన్ని పాఠశాలలు ఉండాలి? ఒక మండలంలో సపోజ్ ఒక 50,000 మంది ఉన్నారని అనుకుందాం. 50,000కు సరిపడేదానికి అంటే 60,000కు సరిపడేంత ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలలు 60,000 మందికి టీచ్ చేయగలిగే కెపాసిటీ, ఎక్సెస్ పిల్లలు కూడా టీచ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రభుత్వమే తీసుకొచ్చిన ఒక నిబంధన ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, 3 కిలోమీటర్ల పరిధిలో ఒక పాఠశాల ఉంటే 3 కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ ఇంకొక పాఠశాలను ఏర్పాటు చేయొద్దు. ఇది తెచ్చింది ఎవరు? ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం అమలు పరిచిందా అంటే లేదు. ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొనే ప్రైవేట్ పాఠశాలకి అనుమతులు ఇస్తున్నది. ఇది దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం. అనుమతులు ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలే నెగ్లెక్ట్ చేసి ప్రైవేటు పాఠశాలని బలోపేతం చేయడానికి సహకరిస్తున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇందువల్ల ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా దాదాపు 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా ప్రైవేట్ పాఠశాలకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాలు వస్తున్నాయి పరోక్షంగా వెనకాల. కానీ ఓటు బ్యాంక్ కోసము ముందు చెప్పే మాట వేరే, వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు వేరే. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో కూడా అసమానతలు బాగా ఉన్నాయి. మిత్రుడు ఇందాక చెప్పాడు చాలా విషయాలు. ఏంటి అంటే, సపోజ్ గురుకుల పాఠశాలలు అనుకోండి, విద్యార్థికి ఇచ్చేటువంటి ఫుడ్ విషయానికి వస్తే, ఎండిఎం విషయానికి వస్తే కొలతలు వేరువేరుగా ఉంటాయి. భోజనంలో కూడా రైసులో కొలతలు తేడా, కర్రీలో తేడా, కాస్టులో తేడా, అన్నిటిలో తేడా. ప్రభుత్వ పాఠశాలకు మేము దుస్తులు ఇస్తున్నామని ప్రభుత్వం అంటున్నది. నాణ్యత లేని దుస్తులు 10 రోజులలోనే చిరిగిపోతాయి. ఆ దుస్తులు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ అంటున్నది. మిడ్ డే మీల్స్ కాస్ట్ ఎంత ఉండాలి? ఇవాళ అంటే ఉదాహరణకి నేనేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా విద్యార్థుల పట్ల ఉన్న విద్యార్థుల వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక సీఎంఓ, ఒక మినిస్టరో, ఒక ఎమ్మెల్యే భోజనం బయట చేస్తే, సపోజ్ ఒక హోటల్ని ఎక్కడో భోజనం చేస్తే భోజనం ఖరీదు 1000 రూపాయలు ఉంటుంది. భోజనం ఖరీదు 1000 రూపాయలు ఉంటుంది. అంటే అది తక్కువే నేను చెప్పేది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. మరి ఈ పేద విద్యార్థులు కనీసం సున్న తీసేసి 100 రూపాయలను ఉండాలన్నా లేదా? 10 రూపాయల భోజనం ఖరీదు. భోజనం ప్రిపేర్ చేసే ఖర్చు బియ్యం వాళ్ళే ఇస్తున్నారు. ఈ భోజనం తయారు చేయడానికి ఉన్నటువంటి ఖర్చుని, కాస్ట్ని 10 రూపాయలకు కుదించారు. 10 రూపాయల పైసలు అవి ఉన్నాయనుకోండి, కుదించారు. ఇదే విధంగా ప్రభుత్వాలు మిడ్ డే మీల్స్ విషయంలో, భోజనాన్ని విషయానికి వచ్చినప్పుడు వారికి ఇచ్చేటువంటి అదనపు, మేము పాఠశాలలో వారానికి 3 గుడ్లు పెడుతున్నాం, మేము పోయి గ్రామంలో తిరిగి చెప్తున్నాం. గుడ్డు కాస్టు అంటే చెప్పాల్సి వస్తుంది. గుడ్డు కాస్టు మార్కెట్లో ఇప్పుడు 7.5 ఉంది. వాడు సంవత్సరం నుంచి 5 రూపాయలు 5.5 ఇస్తాడు. లేదా ఇంకా ఆ మిడ్ డే మీల్స్ వాళ్ళు ధర్నాలు చేస్తే 6 రూపాయలు చేస్తాడు. మరి వెక్కంచి పెట్టాలి అంటే ఇల్లీగల్గా పెట్టాలి. లేదా 3 రోజులకు 2 రోజులు పెట్టి 3 రోజులకు రాసి పంపాలి. పంపకపోతే నేను పని చేయనని మిడ్ డే మీల్స్ వాళ్ళు పరిగెత్తే పరిస్థితి. ఒకటి, భోజనము కాస్ట్కు సంబంధించిన విషయంలో అన్యాయము. రెండో వైపు, ఆ భోజనానికి వండటానికి వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు, పాపం పొద్దంతా పని చేస్తారు. వారు కూలికి కూడా వాళ్ళకు గిట్టదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్లు చాలా తక్కువ ఇవ్వడము, పాఠశాలలను చిన్న చూపు. ఒకవైపు నుంచేమో ప్రజలందరికీ ఎడ్యుకేషన్ అందిస్తున్నా అని అంటున్నారు, రెండో వైపు నుంచేమో చిన్న చూపు.
అంటే ఇక్కడ పెట్టే కాస్ట్. సో ఈ విధంగా మిడ్ డే మీల్స్కి సంబంధించిన ఇష్యూ. ఇకపోతే మీరు మాటికి పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తాం అంటున్నారు. ఉన్న పాఠశాలలు సక్రమంగా నడిపిస్తున్నావా? ముందు ఉన్నటువంటి పాఠశాలను ప్రభుత్వము అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి, విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి సక్రమంగా నడుస్తున్నాయా అని మీరు పరిశీలిస్తే అది లేదు. అలాంటి అవకాశమే లేదు. ఇంకా కొత్త స్కూల్స్ తీసుకొస్తాయి అంటే నేను నా ప్రభుత్వంలో కొత్త స్కూల్స్ తీసుకొస్తున్నా, కొత్తవి పెడుతున్నా, బాగా దాంట్లో మంచి బిల్డింగ్ ఇస్తున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అవన్నీ సౌకర్యాలన్నీ ఇస్తున్నాం అని చెప్తున్నా. మరి ఉన్న వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకేమైనా ఇస్తున్నారా? మీరు ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు పేద విద్యార్థుల పట్ల ఎడ్యుకేషన్ అసమానతలు బాగా ఉన్నాయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇందాక మిత్రుడు బాగా చెప్పాడు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి ఒక చోట పీటీ సార్ ఉండడు, లైబ్రరీ ఉండడు, ఒక టీచర్ పోతే మళ్ళీ ఇంకో టీచర్ ఫిల్ చేయరు దాన్ని వెంటనే. మరొక అదే మరో విద్యార్థి పోయి గవర్నమెంట్ స్కూలే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు అనుకుందాం. కొన్ని మెరుగైన ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి ఎడ్యుకేషన్ విషయాన్ని పోల్చినప్పుడు అసమానతలు ఇస్తుంది, కరెక్ట్ ఎడ్యుకేషన్ అందించడం లేదు. ఇది మరొక రకమైనటువంటి అన్యాయం. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయం ఇది. సమానంగా ఎడ్యుకేషన్ లేదు. ఇంకోవైపు ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అసలు నాకు పరోక్షంగా నాకున్నటువంటి దీని మీద అభిప్రాయం ఏంటంటే, యాక్ట్ ఒకటి తీసుకొచ్చిందంటే సమానత లేకుండా అందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చదువుకున్న వాళ్ళు అనుకుంటారు. దాని ఉద్దేశం ఏంటంటే యాక్ట్ను పని చేయకుండా చేయడం అనేది దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం నాకు అనిపిస్తుంది. అంటే మీ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, బట్ నా అభిప్రాయం అయితే నాకైతే అట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి సార్. ఇక నేనేమనుకుంటున్నానంటే, మేము గ్రామంలో తిరిగినప్పుడు ఇందాక మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. ఒకటే సమస్యలు సేమ్ అవే సమస్యలు అన్ని చోట్ల వచ్చినాయి, మా చోట కూడా వచ్చినాయి. ప్రజలందరికీ తిరిగి మేము అందరినీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లని, సర్పంచ్ని, పాత వార్డు మెంబర్లని, పాత సర్పంచ్ని, ఎంపీటీసీలని, ఎడ్యుకేషన్ యువకులని వీళ్ళందరినీ ఒక చోట కూర్చుండబెట్టి మేము మాట చెప్పాం. అందరిని పట్టుకొని మా టీచర్లు ఒప్పించి, అయ్యా మార్నింగ్ స్కూలు సమయానికంటే ముందు మీ పిల్లలను పంపించి వాళ్ళు వ్యాన్లలో ఎక్కించి మళ్ళీ తిరిగి పేరెంట్స్ వాళ్ళ వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కానీ విద్యార్థి రావాలి. అట్లా వస్తేనే మాకు పిల్లవాడు డిస్టర్బ్ కాకుండా ఉంటాడు, బాగా చదువుతాడు అని అక్కడి వరకే వారి యొక్క అవేర్నెస్ ఉంది. మనం అంతే చెప్పినా కూడా. సో మేమేమన్నామంటే, మీరు ఏదైతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారో 8 గంటలకు 7 గంటలకు పంపిస్తున్నారు, ఆ సమయం నుంచి మేము వచ్చి ఈ పాఠశాలలో ఉంటాం, మీరు పంపించండి. మీరు పనులలో పోవడానికన్నా ముందు మేము వచ్చి ఉంటాం, మీరు పంపించండి. సో తిరిగి మీరు పనుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాది 4:15కి అయిపోతుంది, మీరు 5:30కు వస్తారు. 5:30 వరకు మేము స్టడీ అవర్ పెడతాం మీ పిల్లల కోసం, మా దగ్గరికి పంపించండి. రెండవది, ప్రైవేటు పాఠశాలలు ఏవైతే మీకు అదనంగా మ్యాథ్స్ కావచ్చు లేదా మరొక సబ్జెక్టు కావచ్చు అడిషనల్ యాక్టివిటీస్, అడిషనల్ సబ్జెక్టు పెట్టి కొంత ఫీజును కలెక్ట్ చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల కంటే మేము ఎక్కువ చెప్తున్నామని చెప్పడంలో భాగంగా ఒక సబ్జెక్ట్ ఇంటర్వ్యూ చేసి కొంత ప్రాక్టీస్ చేస్తున్నమాట వాస్తవం. మీరు బుక్స్ కొని పెట్టండి, మేము ఆ పని కూడా చేస్తామన్నాం. బుక్స్ మీరు కొని పెట్టుకోండి పిల్లలకి, మేము ఆ పని కూడా చేస్తాం, ఆ మాట కూడా చెప్పినాం. అయినప్పటికీ కూడా పిల్లలైతే, పేరెంట్స్ అయితే సహకరించడం లేదు, పిల్లలను పంపించడం లేదు. మేము అన్నిటికీ రెడీ అయ్యి ఉపాధ్యాయులను మోటివేట్ చేసుకొని అందరూ ముందుపడి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా కూడా పేరెంట్స్ సహకరించడం లేదంటే దాని వెనకాల బలంగా ప్రభుత్వం ఉన్నటువంటి వ్యూహమే దాని వెనకాల బలంగా పనిచేస్తున్నది. బాగా మోటివేట్ చేసింది ప్రజల్లో. ఏముందండి, టీచర్లు అందరినీ సమకూర్చొని మీ దగ్గర, పిల్లలు లేరు, మీకు అందరికీ పాఠశాలలు ఇచ్చినా లేదా, బిల్డింగ్ ఇచ్చామా లేదా, టీచర్లందరినీ ఇచ్చామా లేదా, పిల్లలు లేరు కాబట్టి మరి ఏం చేస్తాం? క్లోజ్ చేస్తాం. ఒక్క పేరెంట్ కూడా పాఠశాల క్లోజ్ చేస్తే వచ్చి మాట్లాడే పరిస్థితి అక్కడ లేదు. దాని వెనుకాల అనేక కారణాలు ఉన్నాయి. ఇక రెండో వైపు నుంచి మనల్ని మనం నిందించుకోవద్దు,
కానీ ఇంకో నిందో కార్యక్రమం కూడా నేను చేస్తాను. దయచేసి మిత్రుడు, సంఘాల మిత్రులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు జెడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి సార్, అన్ని ఇంగ్లీష్ మీడియం చేసింది ప్రభుత్వం. ఈ ఇంగ్లీష్ మీడియం చేసినటువంటి ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎవరు అంటే కొంత ఎక్కువ భాగము టీచర్స్ సరిగా పనిచేయటం లేదు. ఆ ఇంగ్లీష్ మీడియానికి అనుగుణంగా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో భాగంగా టీచర్లు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని పెంచుకోవడము మరొకటో చేయటం లేదు. పోనీ వారు చేయడం లేదంటే వాళ్ళ దగ్గర ఆ ఎడ్యుకేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చెయ్యగలరు. మరి ఎందుకు చేయడం లేదు అంటే సూపర్విజన్ లోపం. పక్కగా ప్రభుత్వానికి తెలిసే సూపర్విజన్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం తెలిసి ఇవ్వడం లేదు సూపర్విజన్. అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా సూపర్విజన్ ఉండాలి, రిజల్ట్ ఏమైంది అని అడగాలి, రిజల్ట్ పెంచాలి, దాని గల కారణాలను తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ లోపాలను సవరించుకుంటూ వెళితే ఆ పాఠశాల సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ పాఠశాల సక్సెస్ఫుల్గా రన్ కావద్దని ప్రభుత్వంలో ఉన్నట్టయితే అది పెట్టదు. పరోక్షంగా ఇంకోటి ఏం లేదు. ఈ ప్రశ్న ఎవరు అడగారు. సో నేనేమంటున్నానంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, విద్యార్థులు సరిపడే పాఠశాలలు ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలను ఎందుకు మీరు ప్రోత్సహించి వాటికి అనుమతులు ఇస్తున్నారు? సపోజ్ మా మండలం ఉందనుకుందాం, సంఘం మండలంలో పనిచేస్తున్నాం. సంఘం మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలను అన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని నా కోరిక, నా డిమాండ్. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నా దగ్గర పిల్లలు రావాలి కాబట్టి నా డిమాండ్. రెండవది, పిల్లలందరికీ అసమానతలు వద్దు, మా పాఠశాలను కూడా అన్ని పాఠశాలను రెసిడెన్షియల్ చేయండి. ఒక పాఠశాలలో మొత్తము ఒక గ్రామంలో ఉన్న హై స్కూల్ మొత్తం గర్ల్స్ని పెట్టండి. ఇంకో పాఠశాలలో 6 నుంచి 7 వరకు లేదా 5 నుంచి 8 వరకు రెసిడెన్షియల్ చేయండి. మరొక దాంట్లో 9, 10ని చేయండి. అన్నిటినీ రెసిడెన్షియల్ చేయండి. అక్కడ ఈవినింగ్ ఉండేది 1-2 టీచర్లు కదా. భోజనం మార్నింగ్ టిఫిన్ గవర్నమెంట్ ఇస్తున్నది కదా, మధ్యాహ్న భోజనం ఇస్తున్నది కదా, ఇకపోతే సాయంత్రం రిఫ్రెష్మెంట్ లేదా భోజనం అందించాలి, అంతే కదా. ఇక రిమైనింగ్ రెసిడెన్షియల్ సంబంధించిన కొద్దిగా కొంత భాగం ఇవ్వాలి. ఆల్రెడీ మీకు గ్రౌండ్ ఉంది, మీకు సరిపడే బిల్డింగ్ ఉంది, కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెము బెంచీలు, కుర్చీలు అవి ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. వాటిని సమకూర్చినట్లయితే ఇది రెసిడెన్షియల్ చేస్తే సరిపోతుంది. మీకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అవసరం ఉండకపోవచ్చు. ఇక మూడవది ఏంటంటే మన దగ్గర గత 10-15 ఏళ్ల క్రితము ఇంగ్లీషు టీచర్ల వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ చేయడం కోసం జిల్లా నుంచి బెంగళూరుకు పంపించే వాళ్ళు ఉపాధ్యాయులు 3 నెలల కోచింగ్ ఇచ్చేది. తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం ఫ్లూయెన్సీ పెరిగేది. ఎందుకంటే మనం అంత తెలుగులో మాట్లాడి ఉండి ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం అనగానే మీరు ఎంత నేర్చుకొని వచ్చినా కానీ ఆ ఫ్లూయెన్సీ రాదు. కొంత మైనస్ ఉంటుంది, డెఫిషియన్సీ అంటే ఉంటుంది. సో అందుకని అట్లా ట్రైనింగ్ కొందరికి ఇచ్చేది. ఎక్కడో మొత్తం జిల్లా పేరు మీద ఒక 3 ఒక 2 అట్లాంటి అవకాశాలు 10-15 ఏళ్ల కింద కనిపించేది. ఇప్పుడు అది కూడా లేదు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వ పాఠశాలని అన్నింటినీ ఇంగ్లీష్ మీడియం మార్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ఏమంటాం, మొక్కుబడిలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ 3 రోజులు 5 రోజులు ఇంగ్లీషు మీడియంలో ఎలా బోధించాలో ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ టీచర్లే, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ టీచర్లే. అక్కడ కూడా సరి అయిన ట్రైనింగ్ అందించలేదు ఉపాధ్యాయులకు. నేను అందుంటున్నా, ఒక లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి పాఠశాలలో. ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ రావాలి, ఒక లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ రావాలి అని అంటే పర్ఫెక్ట్గా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి. పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే మీరు అన్నట్టుగా కనీసం రెసిడెన్షియల్ ట్రైనింగ్, అందులో నుంచి బయటికి రాకుండా ఉండే అటువంటి ఒక ట్రైనింగ్ 2 నెలలు లేదా 3 నెలల కాలం ఇచ్చినట్టయితే అక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్తో పాటు ఇక్కడ పిల్లలకు కూడా ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మరి పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఎక్కువ మొత్తంలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా అసమానతల విషయానికి వచ్చినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. మీరు బిల్డింగు జిల్లా పరిషత్ హై స్కూల్స్లలో బిల్డింగ్ కడుతున్నారండి, 10 లక్షలు శాంక్షన్ చేస్తుంది. అక్కడ ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్క్వేర్ ఫీట్ కాస్ట్ సపోజ్ 2,000 ఉంది అనుకుందాం. అదే యూనివర్సిటీ బిల్డింగ్ కడితే ఎంత ఉంటుందండి? స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత ఉంటుంది? గవర్నమెంట్ బిల్డింగ్, ఇది గవర్నమెంట్దే అది గవర్నమెంట్దే, దీంట్లో 4,000 ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఆ గవర్నమెంట్ బడి గ్రామీణ ప్రాంతంలో ఉన్నది తొందరగా కూలిపోవాలనే ఉద్దేశం గవర్నమెంట్కి ఉందా?
ఒక ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగు చిరకాలం స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, నాణ్యతతో ఉండాలి అనే లక్ష్యంతో మీరు కట్టిస్తున్నప్పుడు అన్నిటినీ మంచి స్టాండర్డ్ మెటీరియల్తో, ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి సూచికలతో మీరు కట్టించాలి కదా. మరి అసమానతలు అనేటివి సరి అయినటువంటివి కావు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతోని, అంటే ఇప్పుడు మోడల్ స్కూల్స్ని మార్చబోతున్నారు అనేది వార్త వస్తున్నది. మేబీ అవి మారుస్తారు కావచ్చు. మరి ఇవేం కావాలి? ఉన్న పిల్లలందరూ పోయి ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు, మోడల్ స్కూల్లోకి వెళ్ళాలంటే మీరు టెస్ట్ రాసినా రాయకున్నా పర్వాలేదు, మీకు ఏ మోడల్ స్కూల్లో సీట్ కావాలంటే మీరు కావాలని మీరు పోవాల్సిన అవసరం లేదు. ఆ మోడల్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే గ్రామాలన్నీ తిరిగి మా దగ్గర రెసిడెన్షియల్ అనేది పెద్ద స్కూల్ వచ్చి జైన్ గాంధీ అని హై స్కూల్లో ఉన్న పిల్లలందరూ లాక్కుపోయి అందులో వేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్కు ఉంచండి, మేము బాగా చెప్తామంటే మీకు బాగా చెప్పడం ఏం కావాలి? మా పిల్లవాని బాధ్యత సాయంత్రం మేము సరిగా చూసుకోవడం లేదు, మా బాధ్యత అక్కడ రెసిడెన్షియల్ గురించి టీచర్లే బాధ్యత తీసుకుంటాను అన్నప్పుడు మీ పాఠశాలకు ఎందుకు పంపించాలి అనేది వారు అడుగుతున్న విషయం. సాయంత్రం భోజనం, ఉదయం భోజనం అన్ని రకాలుగా వాళ్ళు ఇస్తున్నారు, ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఇంకో మాట ఏంటంటే పేద విద్యార్థులకి సరైన పుస్తకాలకు సంబంధించి ఇతర అవసరాలకు సంబంధించి ఒకటి డ్రెస్ గురించి ఇంతకుముందే మాట్లాడు, బుక్స్కి సంబంధించి ఒక చిన్న సూచన, అంటే నాకు అనిపించిన విషయాన్ని చెప్తున్నాను. పిల్లవాడు ఎడ్యుకేటెడ్ కావాలి అని అంటే వాడికి అవసరం ఉన్నటువంటి బుక్స్ మెటీరియల్ అంతా కూడా పాఠశాలలో క్లాస్ రూమ్లో అందుబాటులో ఉండాలి, ఈ ర్యాక్లో ఉండాలి. వాడికి బుక్ అయిపోయింది అంటే, నోట్బుక్ అయిపోయిందంటే నోట్ చేసి గవర్నమెంట్ పంపించిన నోట్బుక్ నీకు 2 వస్తాయి, నేను 2 ఇస్తా, నోట్ చేసుకొని నెంబర్ వేసుకొని ఆ పిల్లవానికి 2 ఇస్తున్నాం. అట్లా వద్దు. పిల్లవాడు ఎన్ని రాస్తాడో అన్ని బుక్కులు ఉచితంగా అక్కడి నుంచి తీసుకొని అక్కడ రాసుకొని అక్కడ పెట్టిపోయేటువంటి ఒక ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది. పెన్ను కావాలన్నా అక్కడనే దొరుకుతుంది, రాసుకోవచ్చు. పెన్సిల్ కావాలన్నా దొరుకుతుంది, ఎరేజర్ కావాలన్నా దొరుకుతుంది. మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కావాలంటే దొరికే విధంగా అక్కడ సమకూర్చబడి ఉండాలి. అక్కడి నుంచి తీసుకోవాలి, ఆడ అవసరం ఉన్న కాడికి రాసుకోవాలి, ఆ బుక్ను అక్కడనే పెట్టిపోవాలి. ఒక గాడిద మూతలాగా భుజాలకేసుకొని సంచినెత్తుకొని పోవడం, సంచినెత్తుకొని రావడం అనే సిస్టాన్ని తొలగించాలనేది నాకున్నటువంటి అభిప్రాయము. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మేము ఎన్నో చేస్తున్నాం అంటున్నారు, ఎన్నో కాదు. పాఠశాలను కేంద్రంగా తీసుకొని మీరు ఫీల్డ్ మీదకి వచ్చి ఆలోచించి, ఏసీలలో కూర్చొని ఆలోచించకుండా ఫీల్డ్ మీదకి వచ్చి మీరు ఆలోచించి ఆ ఫీల్డ్ మీద ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మీరు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ చాలా మట్టికి బయట మీ అందరికీ మా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ పాలకులైనా కూడా నిజాలు చెప్పరు. నిజాలు చెప్తే ప్రభుత్వాలు ఉండవు. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం కనుక మీతో ప్రజలందరితో మాట్లాడుతున్నది అంటే అది ఓట్ల కోసం మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. అది అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ డిఓ గారు వెళ్తే మా గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉంది, 3 టీచర్లు ఉన్నారు, 35 మంది గత సంవత్సరం వచ్చారు. ఈ సంవత్సరము మరి ఇంకో అబ్బాయి ప్రైవేట్ స్కూల్ అని పెట్టిండు. అక్కడ మేము ఉన్నాం అందుబాటులో చెప్పడానికి, ఒక్క టీచరే పెట్టుకొని అదంతా మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు, అటెందుకు పంపించాలి, అది క్లోజ్ చేయండి అని ఒక అప్లికేషన్ పెడితే ఏకంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మీ ప్రైవేట్ స్కూల్ నడిపించుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. కారణం ఏంటంటే వారికి ఏమి ఇవ్వాలనో అది సమకూరుస్తున్నాడు కనుక. అంటే ప్రైవేట్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం లోపల, అనుమతించడం లోపల ప్రభుత్వ అధికారులకి చాలా ఉత్సాహం. ఎందుకంటే మీకు తెలియదు కాదు, ఒక పోస్టింగ్ కావాలంటే, ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే ఎంతో డబ్బులు కావాలి. ఆ డబ్బులు మరి ఖర్చు పెట్టిన ఆయన ఏం చేస్తాడు? ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడాలంటే ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు కావాలి. మరి 100 కోట్లు పెట్టొచ్చిన వాళ్ళు ఏం చేస్తాడు? 400 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి. అట్లనే అధికారులు కూడా, వాళ్ళను రాజకీయ నాయకులను చూసిన అధికారులు కూడా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకొని పోస్టింగ్లో వచ్చేసి ఆ డబ్బులు సంపాదించుకోవాలి అంటే మరి ప్రభుత్వ పాఠశాల నుంచి ఎవరైతే డబ్బులు ఇవ్వరు. అందువల్ల ప్రైవేటు పాఠశాల వైపు వాళ్ళ ఆలోచన ఉంటుంది. అందుకని ప్రైవేటు పాఠశాల వైపే మొగ్గు చూపుతూ ఉంటాం. ప్రైవేటు పాఠశాలలు మా దగ్గర పిల్లవాడిని తీసుకుపోయారు, అన్యాయంగా తీసుకుపోయారు. పోనీ ప్రైవేట్ పాఠశాల నుంచి తిరిగి మా స్కూల్కి వచ్చి జాయిన్ అయితే వాడికి టీసీ ఇయ్యరు. వాడికి టీసీ ఇస్తలేరని పోతే అక్కడ ఫీజు కట్టలేదట కదా, ఫీజు కట్టిన తర్వాత ఇస్తారు. మరి ప్రభుత్వం వైపు నుంచి ఏముంటుంది? ప్రభుత్వం ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి? ఫీజు కట్టకున్నప్పటికీ కూడా సర్టిఫికెట్ ఆపద్దు, పిల్లవాడు వెళ్తే ఇచ్చేసేయాలి. ఉత్తర్వులు అయితే ఉంటాయి, మరి అమలు విషయానికి వస్తే ఉండదు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో లోపాలైతే ఉన్నాయి. ఈ లోపాలని క్షేత్రస్థాయిలో సవరించాలి అని అంటే ఇవన్నీ కూర్చొని ప్రభుత్వం తలిస్తేనే తప్ప, ప్రభుత్వం తలిచేటట్టుగా చేయగలిగితేనే తప్ప అది సాధించబడుతుంది. కనుక ఈ సమస్యల పరిష్కారానికి మా వంతుగా మేము ఎప్పుడూ మీరు పిలిచినా కూడా మేము వస్తాం, ఉపాధ్యాయులుగా మేము వస్తామని మేము అనుకుంటున్నాం. తప్పనిసరి మీకు సహకరిస్తాం. సో ఇంకా చెప్పడానికైతే ఇట్లాంటి సమస్యలు దీని నిండా నాకు నా ఆలోచనలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మిత్రులందరూ మాట్లాడుతూ కావచ్చు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.